ఒకప్పుడు కారు సారు సర్కారు అన్న నినాదం వినిపించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నిస్తేజంగా మారింది. గులాబీ సిట్టింగ్ ఎంపీలు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో చాలా ఎంపీ స్థానాల్లో అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. అందుకే ఇతర పార్టీలు గులాబీపై సెటైర్లు వేస్తున్నారు. సారు కారు పంక్చర్ అంటూ కూడా చురకలంటిస్తున్నారు. అసలు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాస్తవ పరిస్థితులేంటో ఓసారి చూద్దాం. దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎంతసేపు హడావిడి తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితిని పట్టించుకోలేదు. అందుకే గులాబీ పార్టీకి సరైన క్యాడర్ లేకుండానే పోయింది. కేసీఆర్ ఎంతసేపు పక్క పార్టీల నేతలను చేర్చుకోవడం తప్ప బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోలేదు. దాంతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కారు చతికిల పడింది. ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇంత జరిగిన పద్ధతి మార్చుకోకపోవడంతో ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా స్థానాల్లో అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి బీఆర్ఎస్కు చేరుకుంది. ఎంపీ స్థానాల వారీగా విశ్లేషిస్తే హైదరాబాద్ మొదలుకొని ఖమ్మం వరకు ఏ స్థానంలోనైనా బీఆర్ఎస్ గెలుస్తుందా అంటే ఖచ్చితంగా లేదు అన్న డౌట్ గులాబీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతుంది. కారు పరిస్థితి అంత ఘోరంగా ఉంది. మొదటగా హైదరాబాద్ ఎంపీ స్థానానికి వస్తే ఇక్కడ బీఆర్ఎస్ మిత్రపక్షానికి చెందిన ఓవైసీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ గులాబీ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలున్నాయి. కేవలం ఓట్లు చీల్చి ఎంఐఎంను గెలిపించేందుకే ఇక్కడ బీఆర్ఎస్ పోటీ చేస్తుందని టాక్. సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ లేదా బీజేపీలే గెలవడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో ఇక్కడ పోటీని బీఆర్ఎస్ సీరియస్గా తీసుకోవడం లేదన్న టాక్ ఉంది. ఇక్కడ నుంచి పోటీకి ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో మరోసారి తలసాని సాయి కిరణ్నే బరిలో దింపాలని బీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తుంది. మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ ఇప్పటిదాకా గెలవలేదు. ఈసారి ఏమైనా పోటీ ఇస్తుందా అంటే అది డౌటే. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కారు సత్తా చాటడం కష్టమేనన్న మాట వినిపిస్తుంది. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న మల్కాజ్గిరిలో జాతీయ పార్టీలకే ఎక్కువ అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఎవరు ఇక్కడ పోటీకి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అందుకే మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికే సీట్ ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు టాక్. చేవెళ్ల ఎంపీ స్థానం ప్రస్తుతం బీఆర్ఎస్ ఖాతాలోనే ఉంది. రంజిత్ రెడ్డి ఇక్కడ నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గులాబీ పార్టీ నుంచి మరోసారి పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా లేరని తెలుస్తుంది. రంజిత్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లడానికి ప్రయత్నించారని, ఈలోపే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అస్తం గూటికి చేరాలన్న వాదన వినిపిస్తుంది. అయితే ఈసారి రంజిత్ రెడ్డి ఏ పార్టీ నుంచి కూడా పోటీ చేయకపోవచ్చని టాక్. అంతేకాదు చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదని టాక్. సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేశ్వర్ రెడ్డి ఇలా ఎవరిని అడిగినా కారు తరపున పోటీకి సుముఖంగా లేరన్న చర్చ జరుగుతుంది. మహబూబ్ నగర్ శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కానీ ఆయన కూడా కారు నుంచి పోటీ చేయడానికి అంత ఆసక్తి చూపించడం లేదని టాక్. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ బలంగా ఉండడంతో గులాబీ నేతలు ఎవరు పాలమూరు బరిలో నిలవడానికి సిద్ధంగా లేరట. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి, రాజేందర్ రెడ్డి, చిట్టం రామ్మోహన్ రెడ్డిలో ఎవరిని సంప్రదించినా పోటీకి నో చెప్పేస్తున్నట్లు టాక్. ఇక
నాగర్ కర్నూలు ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేరారు. అంతేకాదు ఆయన కుమారుడు భరత్ కు బీజేపీ సీట్ కూడా దక్కింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ చేయడానికి గట్టి అభ్యర్థులే బీఆర్ఎస్ కు లేరు. ఇక మాజీ ఎంపీ మంద జగన్నాథం పోటీకి నో అంటున్నారట. ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో ఎవరిని రంగంలోకి దింపాలో తెలియక బీఆర్ఎస్ హైకమాండ్ ఆగమవుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ గాలి జోరుగా వీస్తున్న తరుణంలో నల్గొండ ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ లైట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అందుకే గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి తప్ప మరెవరూ గులాబీ పార్టీలో కనిపించడం లేదు. ఎలాగో ఓడిపోయే సీటు కాబట్టి హైకమాండ్ కూడా అమిత్ రెడ్డికే గులాబీ సీట్ ఇచ్చేందుకే సముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. భువనగిరిలో బీఆర్ఎస్ పరిస్థితి ఘోరంగా ఉంది. 2014 ఎన్నికల్లో ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న గులాబీ పార్టీ స్వయంకృతాపరాధంతో 2018 ఎన్నికలో ఈ సీటును చేజార్చుకుంది. పోనీ ఇప్పటికీ ఏమైనా పరిస్థితి మారిందా అంటే మరింత దిగజారింది. కాబట్టి భువనగిరి నుంచి బీఆర్ఎస్ తరపున పోటీకి అభ్యర్థులే కానరావడం లేదు. తరుణంలో మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి వైపు గులాబీ బాస్ మొగ్గు చూపుతున్నారు. మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ కు కొంచెం పట్టుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇక్కడ కారు జోరు తగ్గింది. అన్నిటికీ మించి బీఆర్ఎస్ కొండంత అండగా ఉన్న సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆ స్థానంలో బలమైన అభ్యర్థి బీఆర్ఎస్ కు దొరకడం లేదు. కారు తరపున పోటీకి ఎవరు ముందుకు రావడం లేదని తెలుస్తుంది. దీంతో ఎవరిని బరిలో నింపాలన్న దానిపై గులాబీ బాస్ తర్జన భర్జన పడుతున్నట్లు టాక్ వినపడుతుంది. జహీరాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ ఉన్న బీబీ పాటిల్ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆర్థికంగా బలంగా ఉన్న బీబీ పాటిల్ బీఆర్ఎస్ ను వీడడంతో ఆ పార్టీ ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయింది. జహీరాబాద్ నుండి గెలవాలంటే ఖర్చు పెట్టుకునే స్తోమత ఉంటే తప్ప ఛాన్స్ లేదన్న టాక్ వినిపిస్తుంది. ఈ తరుణంలో పవర్లో లేని బీఆర్ఎస్ తరపున ఖర్చు పెట్టి పోటీ చేయడానికి అభ్యర్థులు ఎవరూ ముందుకు రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచు కడుగున్న వరంగల్లో ఆ పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వాళ్లే ఉన్నారు. కాబట్టి ఇక్కడ పోటీ చేయడం, ఆ స్థానంలో సత్తా చాటడం బీఆర్ఎస్ కు కత్తి మీద సామే. పైగా గులాబీ పార్టీ తరపున పోటీ చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఈ తరుణంలో కడియం శ్రీహరి కుమార్తె కావ్య ఒక్కరే ఆ పార్టీకి ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. కడియం కావ్య అయితే సీటు గెలవకపోయినా పర్లేదు కానీ కనీసం పోటీ అయిన ఇవ్వొచ్చని గులాబీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మహబూబాబాద్ స్థానంలో బీఆర్ఎస్ తరపున మాలోత్ కవిత సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గాలి బలంగా వీచింది. అందుకే ఇక్కడ మరోసారి బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు అంతంత మాత్రమేనన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ తరుణంలో కారు తరపున పోటీకి కూడా ఎవరూ సిద్ధంగా లేరని తెలుస్తుంది. అందుకే సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితకై మరోసారి గులాబీ టికెట్ దక్కిందన్న టాక్ వినిపిస్తుంది. కరీంనగర్లో ఎంపీ ఎన్నికలంటేనే పరిస్థితి కొంత జాతీయ పార్టీలకు అనుకూలంగా మారుతుందన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతుంది. గత ఎన్నికల్లో అదే కనిపించింది. ఈసారి కూడా బీజేపీకే ఎడ్జ్ ఉండొచ్చన్న మాట వినిపిస్తుంది. ఈ తరుణంలో ఇక్కడ బీఆర్ఎస్ పోటీలో ఉన్న గెలిచే పరిస్థితి అయితే లేదని ఆ పార్టీ శ్రేణులే కుసకుసలాడుకుంటున్నారు. అందుకే మాజీ ఎంపీ వినోద్ కుమార్కే గులాబీ బాస్ మరోసారి టికెట్ ఇచ్చారట. వినోద్ అయితే కాస్తో కూస్తో పార్టీ పరువైన దక్కుతుందని ఆయనకే టికెట్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
పెద్దపల్లి పార్లమెంటు స్థానం పరిధిలో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ హఠాత్తుగా కాంగ్రెస్లోకి జంప్ కొట్టారు. ఎవరు ఊహించని పరిణామం ఇది. అసలే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జోరు మీద ఉన్నారు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పోటీ నామమాత్రంగా ఉండొచ్చని టాక్ వినపడుతుంది. పైగా ఇక్కడ నుంచి పోటీకి ఎవరు సిద్ధంగా కూడా లేరు. ఈ తరుణంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను బీఆర్ఎస్ ముందుకు తీసుకొచ్చింది. ఆయనకే టికెట్ కేటాయించడం ద్వారా కొంతలో కొంతైన పరువు నిలబెట్టుకునే వ్యూహం ఉందని తెలుస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏదో అనుకుంటే మరేదో జరిగింది. గంపగుత్తగా అసెంబ్లీ సీట్లు బీఆర్ఎస్గా వస్తాయన్న ఆ పార్టీ నేతలు పీరాలు పరికారు. కానీ ఫలితాలు మరోలా వచ్చాయి. కారు పంక్చర్ అయింది. ఈ తరుణంలో నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ పెద్దలు లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎలాగో ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం కాబట్టి ఆ పార్టీకే అడ్వాంటేజ్ ఉందని కారు పార్టీ భావిస్తుందట. అందుకే ఇప్పటిదాకా ఆ స్థానంపై బీఆర్ఎస్ ఫోకస్ చేయలేదన్న మాట వినిపిస్తుంది. పోటీ చేసేదెవరో ఇప్పటిదాకా క్లారిటీ లేకపోవడమే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ బీజేపీలు ఒక్కసారిగా పుంజుకున్నాయి కాబట్టి ఆదిలాబాద్ ఎంపీ స్థానంపై బీఆర్ఎస్ ఈసారి పూర్తిగా ఆశలు వదిలేసుకుందని ప్రచారం జరుగుతుంది. ఎలాగో ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నారు కాబట్టి ఇక్కడ నామమాత్రంగానైనా పోటీ చేయడం బీఆర్ఎస్కు ఇష్టం లేదని టాక్ వినపడుతుంది. పైగా కారు నుంచి పోటీకి ఇప్పటిదాకా ఎవరూ ముందుకు రాలేదన్న మాట బలంగా వినిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది కాబట్టి ఖమ్మం ఎంపీ స్థానంలో కాంగ్రెస్ గెలవడం లాంఛనమే. అందుకే ఇక్కడ ఏ పార్టీ పోటీ చేసినా ఇబ్బంది. బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ మరోసారి ఆయన గెలిచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్న ఈ తరుణంలో కారు ఎంత స్పీడ్గా వెళ్ళినా సత్తా చాటే అవకాశమే లేదు. అందుకే బీఆర్ఎస్కు అభ్యర్థులు కూడా కనిపించని పరిస్థితి ఉంది. అందుకే సిట్టింగ్ ఎంపీ నామాకే మరోసారి టికెట్ ఇచ్చి బరిలో నిలిపేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. మొత్తంగా మెజార్టీ ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్కు అభ్యర్థులే దొరకని పరిస్థితి కనిపిస్తుంది. అందుకే గులాబీ పార్టీపై ఇతర పార్టీలు సెటైర్లు వేస్తున్నారు. కారు సారు, సర్కారు నుంచి సారు, కారు పంక్చర్ అన్న పరిస్థితి బీఆర్ఎస్ చేరుకుందని ఇతర పార్టీల నాయకులు చురకలంటిస్తున్నారు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గులాబీ పార్టీ గెలవడం కూడా కష్టమేనన్న వాదన వినిపిస్తుంది. ఇక మెదక్లో అది కూడా కేసీఆర్ పరిలో నిలిస్తే తప్ప అక్కడ కూడా బీఆర్ఎస్కు ఏమాత్రం అవకాశం లేవని టాక్. అందుకే అంటారు రాజకీయాల్లో బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయని. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అది గుర్తించి ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నించాలి. అలా చేయలేకపోయింది కాబట్టి బీఆర్ఎస్కు ఇలాంటి పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు కుండ బద్దలు కొట్టి మరీ చెప్తున్నారు.